i3 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మంత్రి మోదీ సీఎం జగన్ కలయికతో హోరెత్తిన విశాఖ. ప్రత్యేక హోదా డిమాండ్ను పునరుద్ఘాటించిన సీఎం జగన్. టీడీపీ జెండా పట్టుకుంటే ఎన్కౌంటర్ చేస్తారా? ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్. కదిరి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వార్షిక తనిఖీ. వివరాలు వెల్లడించిన అనంతపురం రేంజ్ డీఐజీ. ద్విచక్ర వాహనాలను సులువుగా దొంగిలించే అంతరాష్ట్ర దొంగ అరెస్ట్. 14.50 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. విశాఖ వేదికగా రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి మోదీ సీఎం జగన్ కలయికతో విశాఖపట్నం హోరెత్తింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆంధ్ర అభివృద్ధికి బాటలు వేసేందుకే తామిద్దరూ సమిష్టిగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉందని సీఎం జగన్ నొక్కి చెప్పారు. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని, మాకు రాష్ట్ర అభివృద్ధి తప్ప మరో ఎజెండా లేదు అని ఉద్ఘాటించారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక కీలక సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సిందిగా కోరారు. విభజనకు సంబంధించిన హామీల గురించి మాట్లాడుతూ పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ ఏర్పాటు వరకు మీరు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరారు సీఎం జగన్. विशाखापट्टनम भारत का एक विशेष पट्टनम है. ये शहर बहुत खास है. यहां हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है. విశాఖపట్నం భారతదేశం యొక్క ఒక ప్రముఖ నగరం. ఇది ఒక ప్రత్యేకమైన నగరం. ఇక్కడ ఎప్పుడూ వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది. विशाखापट्टनम प्राचीन भारत का एक महत्वपूर्ण पोर्ट था. हजारों वर्ष पहले भी इस पोर्ट के जरिए पश्चिमी एशिया और रोम तक व्यापार होता था. और आज भी विशाखापट्टनम भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है. విశాఖపట్నం ప్రాచీన భారతదేశం యొక్క ప్రముఖ ఓడరేవు. ఈ ఓడరేవు ద్వారా 1000 ఏళ్ల క్రితం నుండి పశ్చిమాసియా, రోమ్ వరకు వ్యాపారం జరుగుతూ ఉండేది. నేడు కూడా విశాఖపట్నం భారతదేశం యొక్క వ్యాపారానికి ముఖ్య కేంద్ర బిందువు. 10,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास आंध्र प्रदेश और विशाखापट्टनम की आकांक्षाओं को पूरा करने का एक माध्यम बनेगी. 10,000 కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం మరియు శంకుస్థాపన చేసే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేసే మాధ్యంగా ఉంటుంది. ये योजनाएं इंफ्रास्ट्रक्चर से लेकर ईज ऑफ लिविंग और आत्मनिर्भर भारत तक कई नए आयाम खोलेगी, विकास को नई ऊंचाई पर ले जाएगी. मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं. ఈ పథకాలు మౌలిక సదుపాయాల వల్ల సులభతర జీవితానికి, స్వయం సమృద్ధి భారత సాకారానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది. ఇది అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలు చేరుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది. నేను ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా
ఇవాళ కానివ్వండి, ఇంతకుముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. माननीय मुख्यमंत्री महोदय जी का हार्दिक धन्यवाद। శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద నుండి బీకే పార్థసారథి మరియు తెలుగుదేశం ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీనగర్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి డీఎస్పీ ఆఫీస్ దాకా ర్యాలీ రూపంలో వాళ్ల నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా డీఎస్పీ ఆఫీస్ వద్ద కూడా ధర్నా నిర్వహించడం. బీకే పార్థసారథి మాట్లాడుతూ మానవ హక్కులనే కాపాడేందుకు మేము ఎప్పుడూ ముందుంటాం. ప్రతిపక్షం అధికార పక్షం అనేటివి రెండు ఉంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ చేసే కార్యక్రమాలను ఏవైనా ప్రశ్నించడానికి ప్రతిపక్షం తప్పులను వేలెత్తి చూపడానికి, విపక్షం ప్రజల్లోకి తీసుకోవడానికి ఉంటుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాలు నిలదీయడం వారి హక్కు, నిలదీయకూడదు అని చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అంటున్నా బీకే పార్థసారథి. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ బయట ఉండే రాక్షస పాలనని కంట్రోల్ చేసే పోలీసులు ఉన్నారని, పోలీసులు నమ్మే ప్రజలు ఇప్పుడు పోలీసులు చూస్తే భయపడాల్సిన పరిస్థితి వస్తుందని, దారుణంగా ఇలా కొట్టడం అమానుషమని, పోలీసులు ఇలా చేయకూడదు, దమ్ముంటే నన్నొచ్చి అడగండి, నేను సమాధానం చెప్తానన్నారు. నా కార్యకర్తలు తప్పుంటే దండించండి, అంతేకాని ఏ తప్పు లేకుండా టీడీపీలో ఉన్నారు అంటూ అకారణంగా వాళ్ళని కొట్టడం అమానుషమన్నారు. వాళ్ళకెప్పుడు పరిటాల కుటుంబం ఉంటుందని తెలియజేశారు. టూ టౌన్ పరిధిలో జరిగిన సంఘటన గురించి, అంటే కొత్త స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన గురించి నిన్న బాధితులందరినీ పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా స్టేషన్కి తీసుకెళ్లారు అనే విషయాన్ని చూసుకున్నట్టయితే, లోక్ అదాలత్ ఉంది, ఏదో చిన్న కేసు ఉంది, దాన్ని ఏదైనా సరే రాజీ చేసి మేము లోక్ అదాలత్లో కొట్టేపిస్తాం, జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళను స్టేషన్ దాకా తీసుకెళ్లడమే కాకుండా స్టేషన్కి వెళ్ళిన వారిని కింద కూర్చోబెట్టి విపరీతంగా దుర్భాషలాడుతూ వారందరినీ చేతుల మీద వీపుల మీద విపరీతంగా లాఠీలతో కొట్టడం జరిగింది. కొట్టి మీరు ఏదైనా సరే మీరు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వైపు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ వైపు కానీ జెండా పట్టుకున్నా సరే, అది మాకు కనపడినా సరే, ఏ మీటింగ్లో అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, అయినా వినలేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పి ఆయన బెదిరించడం అనే విషయాన్ని చూసినట్లయితే అది చాలా వాస్తవంగా చెప్పాలంటే, మామూలుగా రాక్షస పాలన బయట ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తారు పోలీసులు అని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా వీళ్ళేదో మాకు ఏదైనా కాపాడుతారనే ఆశలో ఉంటారు, ఆ నమ్మకం వాళ్ళ మీద పెట్టుకుంటారు. కానీ వారే పిలుచుకొని ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే సీఏ రాజా కాకి బట్టలు వదిలేసి అదేదన్నా వైఎస్ఆర్ జెండాతో బట్టలు కుట్టించుకొని డ్యూటీలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో ఈరోజు ఒక నాయకుడు చెప్పినట్టుగా, ఒక పొలిటీషియన్ చెప్పినట్టుగా, ఏదో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చెప్పినట్టుగా ఆయన వీళ్ళందరినీ బెదిరింపులకు గురి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మాలో ఏదైనా తప్పు ఉంటే మీరు పిలిపించండి, దండించండి, ఇది కరెక్ట్ కాదని చెప్పండి. చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఫేస్ చేయడానికి. అంతేగాని ఊరికే ఏదో పాతవన్నీ చూపించి వాళ్ళని ఏదో భయపెట్టి భయప్రాంతుల్ని గురి చేస్తే మాత్రం తగ్గి ఉండడానికి వాళ్ళ ఆషామాషి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. సీఆర్ రాజా గారు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మేము మా మీద పిల్లల మీద చిన్న చిన్న కేసులు ఉండొచ్చు, ఆ కేసును అడ్డం పెట్టొద్దండి. ఏమైనా తప్పులు ఏంటివన్నీ ఉంటే వాస్తవంగా చిన్న కేసులు ఏంటివన్నీ ఉంటే దానిలో సరి చేసుకునే ప్రయత్నము, ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కానీ ఎదురు వాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయాలి. నిజంగా ఈ రకం కేసులు ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈరోజు మొన్నటికి మనం చూసినాం ఇదే ధర్మవరం పట్టణంలో మొన్న కదిరి సబ్ డివిజన్ పరిధిలో నమోదైన గ్రేవ్ స్పెషల్ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రికవరీ శాతం గ్రేవ్ యూఐ
పీటీ తదితర కేసులను డీఐజీ సమీక్షించారు. ఈ తరహా కేసుల్లో ఆయా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించారు, కింది స్థాయి సిబ్బందికి అధికారులకు డీఎస్పీ ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారో ఆరా తీశారు. కదిరి సబ్ డివిజన్ పరిధిలో తరచూ చోటు చేసుకుంటున్న ఫోక్సో మరియు ఎస్సీ ఎస్టీ కేసుల నియంత్రణలో భాగంగా విద్యా సంస్థలు ఎస్సీ ఎస్టీ కేసుల అధికంగా ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. కింది స్థాయి సిబ్బంది నుండి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు పాఠశాలలు కళాశాలలకు వెళ్లి ఫోక్సో నేరాలు జరగకుండా మరియు అమ్మాయిలు మోసపోకుండా చైతన్యం చేయాలని, గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్లి చట్టాలపై అవగాహన చేయాలి. ఎస్సీ ఎస్టీలు ఎవరూ అణచివేతకు గురికాకుండా మరియు బాధితులుగా మిగలకుండా పనిచేయాలన్నారు. ద్విచక్ర వాహనాలను సులువుగా దొంగిలించే అంతరాష్ట్ర దొంగను అనంతపురం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుండి 14.50 లక్షల విలువ చేసి 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగిరెల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి ప్రసాద్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులు వచ్చామా వెళ్లామా అన్నట్లు ఉండొద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఫీల్డ్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారంతా మనసు పెట్టి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. శనివారం నగరంలోని 9, 10 డివిజన్లలో కార్పొరేటర్లు వై లక్ష్మీదేవి, ఎం దేవీలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 3 ఏళ్లుగా కలిగిన లబ్ధిని ప్రతి ఇంటికి వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న సిపిఐ నాయకులు ఎమ్మెల్యే అనంత దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ప్రధానంగా త్రాగునీరు, డ్రైనేజీ, పైప్ లైన్ సమస్యలను విన్నవించగా వాటిని పరిష్కరించే బాధ్యత తనదని సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. ఇప్పటికే పనులు జరుగుతున్నాయని, మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. డ్రైనేజీ సమస్యలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వినాయక నగర్లో 20 లక్షలతో పనులు చేపట్టామని, మరికొన్ని నిధులు వెచ్చించి డ్రైనేజీ డైవర్షన్ చేపట్టి పెద్ద కాలంలోకి కలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వే గేట్ కొట్టాల సమీపాన వెలసిన మహబూబ్ సుబారీ స్వామివారికి గ్యార్మి పండుగ సందర్భంగా ముస్లిం హిందువులు కలిసి ఘనంగా పూలమాలలు, దీపాలతో, జెండాలతో, గంధంతో అలంకరించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. 1500 భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రైల్వే గేట్ కొట్టాల సమీపాన పిర్ల చావిటి పక్కన వెలసినటువంటి మహబూబ్ సుబానీ కట్ట వద్ద ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఘనంగా పండుగ నిర్వహించుకుంటారు. కార్యక్రమం విశేషాలు ముజావర్ మున్నా ముష్కిన్ తెలిపారు. ప్రత్యేకగా హిందువులు, ముస్లింస్ బాయిగా కలిసికట్టుగా అందరూ కలిసి గ్యార్మి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. పండగ చిహ్నం ఏమంటే దీపాలు ఏమంటే గుర్రం యొక్క చిహ్నం మహబూబ్ సుబానీ అంటే ఆ గుర్రం బదులు ఈ 11 దీపాలు వెలిగిస్తాం. ఈ 11 దీపాలలోనే ప్రపంచంలో ఉన్నటువంటి
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలో జనచైతన్య యాత్ర కార్యక్రమం తాడిపత్రి రూరల్ మండలం ఊరిచింతల గ్రామం నందు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను వివరించడంతో పాటుగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు యువ నాయకులు శ్రీ కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో పిల్లలు వివిధ రకాలైన వేషధారణలతో చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. 49 మంది పిల్లలు ఇందులో పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సెక్రటరీ కౌసర్, ట్రెజరర్ ప్రశాంతి మాధవి అనురాధ, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షాకీర్, బాలు తదితరులు పాల్గొన్నారు. నాగవేణి గిఫ్ట్ ఇప్పించుకో. ఇక్కడ ఇండికా కౌసర్ ఇస్తుంది కొన్ని, మీకు ఇబ్బంది ఏమైనా పిల్లలు ఎవరితో ఉండేదని పట్టువేసమ్మా, పేరెంట్స్ కొంచెం చెక్ చేసుకోండి పిల్లల్ని. పట్టణంలోని జామియా మసీదులో ఒకరోజు దిన్ తార్బియాత్ క్యాంప్ శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముస్లిం కమిటీ యువస్తులు తెల్లవారుజామున 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వగ్ను చేయడం, కొనగడం, చనిపోయిన వారికి స్నానం చేయించడం, ఖురాన్లో ఆయుతులను నేర్చుకోవడం వంటి అంశాలను నేర్పించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీ మౌలానా ఖైరుల్లా, మౌలానా హమీద్ సాబ్, మౌలానా జిలానీ, మౌలానా హారూన్, మౌలానా రోషన్, మౌలానా మహబూబ్, మౌలానా రఫీక్, మౌలానా కదీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. बिजनेस करने के बाद हर एक में गुलामी है, तिजारत में गुलामी नहीं है। और जो ताजिर होना सब अल्लाह नमाज नहीं पढ़ रहा है, अल्लाह बंदे से कहा रोजा रख, लेकिन अल्लाह रोजा नहीं रख रहा है। अल्लाह बंदे से कहा ज़कात दे, हज कर, लेकिन अल्लाह इन दोनों इबादतों से पाक है। लेकिन एक इबादत ऐसी है बंदा भी कर रहा है, खुदा भी कर रहा है, अल्लाह अपनी शान से कर रहा है, बंदा अपनी आजिज़ी और इनकिसारी के साथ कर रहा है। वो है अल्लाह ताला के दरबार में बंदा अपनी जान कुर्बान कर रहा है। औरत की जिम्मेदारी है, यहाँ तक के शोहर के बिस्तर पर भी कोई आकर ना बैठे, इतना भी बिस्तर पर बैठने गए तो उनको हटा दिए, तुम हटो, यहाँ पर हमारे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम बैठे, यहाँ प्यारे आका बैठते हैं, इस बिस्तर पर आप बैठ सकते, यहाँ नहीं बैठ सकते, आप नहीं बैठ सकते। इस्लाम की ये बातें और भी बातें हैं, इंशाअल्लाह कभी आपके सामने रखा जाएगा। नमाज का वक्त हुआ, नमाज की तैयारी कीजिए। अल्लाह तबारक व तआला से दुआ है खुदाई की सुन्नत से ज़्यादा अमल करने की तौफीक नसीब फरमा। नहीं, दुकान में बैठना, कारोबार करना, पैसा कमाना, ये भी इबादत है, इसका नाम दुनियादारी नहीं है। शर्त यह है कि वो कारोबार अल्लाह और उसके रसूल के बताए हुए तरीक़े पर किया जाए और उस कारोबार के ज़रिए से उसके ऊपर, तो इससे मालूम हुआ कि बिजनेस करना, तिजारत करना इबादत इलाही है, अल्लाह की इबादत करना है। गोया कि मुसलमान जब सुबह अपने घर से निकलकर दुकान में बैठता है और शाम तक
दुकान में बैठकर कारोबार कर रहा है तो वो अल्लाह की इबादत कर रहा है, तो उसको जो है और अल्लाह ताला फरिश्तों की लानत उस पर। जब तक कि वो बाजार में होना चाहिए। अल्लाह ताला ने बंदों पर इबादत रखा। अल्लाह बंदों से कहा नमाज पढ़ो, लेकिन अल्लाह नमाज पढ़ने से पाक है। अल्लाह ने फरमाया बंदों से रोजा रखो, अल्लाह रोजा रखने से पाक है। अल्लाह ताला ने बंदों से कहा ज़कात दो, लेकिन अल्लाह ज़कात देने से पाक है। अल्लाह ताला ने बंदों से कहा हज करो, अल्लाह हज करने से पाक है। लेकिन एक इबादत ऐसी है बंदा भी कर रहा है और खुदा ताला भी कर रहा है, वो इबादत तिजारत है। अल्लाह से बिजनेस कर रहा है, अल्लाह ताला अपने बंदे से कारोबार कर रहा है, अल्लाह ताला अपने बंदे से तिजारत कर रहा है, अल्लाह ताला अपने बंदे से लेन देन कर रहा है। जैसे कि अल्लाह ताला ने कुरान पाक में फरमाया इन्नल्लाह अश्तरा मिनल मुमिनीना अनफुसहुम बिअन्ना लहुमुल जन्नह। अल्लाह ताला कुरान पाक में फरमाता है कि बेशक अल्लाह ताला ईमान वालों से उनकी जानों को खरीद लिया। अल्लाह ताला ईमान वालों से उनकी जानों को खरीद लिया जन्नत के बदले। तो ये कारोबार हुआ, बिजनेस हुआ ना। हम दुकान को जाते, पैसा देते, चीज खरीदते, बिस्कुट बोलते ना, तिजारत, कारोबार, बिजनेस, यानी कोई चीज देना उसके बदले में कोई चीज लेना। तो अल्लाह ताला भी एक चीज अपने बंदे से कर रहा है, तो गोया के कारोबार करना अल्लाह की सुन्नत है। अल्लाह कुरान में फरमाता है बेशक अल्लाह ताला ईमान वालों से ईमान वालों की जान खरीद रहा है, ईमान वालों से ईमान वालों की जान खरीद रहा है और उसके बदले में मोमिन को जन्नत अता फरमा रहा है। तो अल्लाह जान तो उसको जो है और अल्लाह ताला फरिश्तों की लानत उस पर। जब तक कि वो बाजार में औरत की जिम्मेदारी है। यहाँ तक के शोहर के बिस्तर पर भी कोई आकर ना बैठे, इतना भी बिस्तर पर बैठने गए तो उनको हटा दिए, आप हटो, यहाँ पर हमारे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम बैठे, यहाँ पे अरे आप बैठते इस बिस्तर पर, आप बैठ सकते, यहाँ नहीं बैठ सकते, आप नहीं बैठ सकते। तो इस्लाम की ये बातें और भी बातें हैं इंशाअल्लाह कभी आपके सामने रखा जाएगा। नमाज का वक्त हुआ, नमाज की तैयारी कीजिए। अल्लाह तबारक व तआला से दुआ है कि सुनने से ज्यादा अमल करने की तौफीक नसीब फरमा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మంత్రి మోదీ సీఎం జగన్ కలయికతో హోరెత్తిన విశాఖ. ప్రత్యేక హోదా డిమాండ్ను పునరుద్ఘాటించిన సీఎం జగన్. టీడీపీ జెండా పట్టుకుంటే ఎన్కౌంటర్ చేస్తారా ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్. కదిరి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వార్షిక తనిఖీ. వివరాలు వెల్లడించిన అనంతపురం రేంజ్ డీఐజీ. ద్విచక్ర వాహనాలను సులువుగా దొంగిలించే అంతరాష్ట్ర దొంగ అరెస్ట్. 14.50 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాల స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.